పవర్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సోలార్పై దృష్టి పెడుతున్నామని అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా పాగబండ సబ్ స్టేషన్లను మంత్రి తుమ్మలతో కలిసి ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులో ఖమ్మం నియోజకవర్గానికి అవసరమైన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతిస్తున్నామని తెలిపారు. ఎండాకాలంలో విద్యుత్ కోత విధించలేదని అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన స్కీముల ద్వారా సోలార్ ఏర్పాట్లపై ఫోకస్ పెడుతున్నామని అన్నారు. టెక్నికల్ గా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సాధ్యమైనంత మేరకు మెరుగైనటువంటి క్వాలిటీ పవర్ ఇవ్వటానికి ఈ టెక్నాలజీ మొత్తాన్ని కూడా అందుబాటులో తెచ్చుకొని అమలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నూతనంగా కట్టుకున్నటువంటి ఈ సబ్ స్టేషన్ని స్టార్టింగ్ నుంచే పూర్తి స్థాయిలో స్కాడా ఆధ్వర్యంలో అన్మాన్డ్ ఆపరేషన్ కంట్రోల్ రూమ్ లో నుంచి కూర్చొని ఆపరేట్ చేసే స్థాయిలో దీన్ని నిర్మించుకోవడం జరిగింది. పవర్ డిమాండ్ బాగా పెరిగినప్పటికి కూడా ఏమాత్రం కట్ లేకుండా అంతరాయం లేకుండా పవర్ సప్లై చేయగలిగాం. ఇంకా భవిష్యత్తులో కూడా పవర్ డిమాండ్ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికి అనుగుణంగా కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవమే. పవర్ డిమాండ్ పెరగటం అంటే సరే, ఒక రకంగా పవర్ సెక్టార్ సంబంధించినటువంటి వాళ్ళకి దానికి అనుగుణంగా డిజైన్ చేసుకొని అప్డేట్ చేసుకో కార్యక్రమం అయినప్పటికీ రాష్ట్రానికి ప్రజలకు సంబంధించినంత మాత్రం ఇది ఒక అభివృద్ధి సూచికగానే నేను చూస్తాం. ఎప్పుడైతే పవర్ డిమాండ్ ఉత్పత్తి రంగాలన్నిటికీ కూడా ఎనర్జీ పవర్తోనే సంబంధం ఉంది. ప్రతి ఉత్పత్తి కూడా ఈరోజు ఈ పవర్ అనేది లేకపోతే ఏ ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదు. డిమాండ్ పెరుగుతూ ఉంది అని అంటే పర్చేసింగ్ కెపాసిటీ ఒకటి పెరుగుతూ ఉంది, అట్లాగే ప్రొడక్షన్ కూడా పెరుగుతూ ఉంది. ఈ రెండు రాష్ట్ర అభివృద్ధికి ఒక సూచికలాగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 15,000 మెగావాట్లు పీక్ డిమాండ్ పవర్ ఉంటే కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో 18,548 మెగావాట్లకి ఈరోజు రాష్ట్రంలో పీక్ డిమాండ్కి వచ్చింది.